గీతం కబ్జాలకు గిఫ్ట్, బంధువులకు భూపంజారం. విశాఖలో 5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి అడ్డగోలుగా కట్టపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ పావులు. అది సమీప బంధువైనటువంటి గీతం భరత్ గారికి సంబంధించింది కదా. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల నజరానా అండి. మరి ఇది ఎట్లా అవుతుందండి? ఇక చంద్రబాబు గారి ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో తెలుసా? ఏడాదికి 54 కోట్లు మాత్రమేనట. 54 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు రోజు నిత్యం ఎక్కడికో చోటకి వెళ్లకుండా ఉండరు కదా ఆయన, హెలికాప్టర్లు విమానాలు వీటిలో. అయితే మరి పవన్ లోకేష్ల విమానాల ఖర్చు మాత్రం ఇంకా చెప్పట్లేదు, అఫీషియల్గా తెలియలేదట. తర్వాత నీరు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం. కేసీ కెనాల్కు తక్షణమే నీరు విడుదల చేయాలంటూ రైతుల ఆందోళన. ఊళ్ళకు ఊళ్ళు వలసబాట అక్కడికి ఏ ఊరు వెళ్ళినా కూడా నా ఘనత అని చెప్పుకుంటున్నారు కదా, విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో మరి వలసబాట కూడా మరి క్రెడిట్ కింద తీసుకుంటారో లేదో. ఉద్యోగులకు బాబు సర్కార్ మరణ శాసనం. ప్రభుత్వ వేధింపులకు 10 రోజుల్లోనే 4 ఉద్యోగుల బలి. మొన్న ఈయనెవరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు గట్టిగా ఒక అధికారిని వేధించారని వార్తలు వచ్చాయి కదా, మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టారని. సో అందువల్లే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి కాకర్ల వెంకట్రామిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ చెబుతున్నారు. గోవిందరావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, ఉన్నత స్థాయిలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్. జోగి సోదరులకు నకిలీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన తంబళ్లపల్లి కోర్టు. నా మీద లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలని మరొకసారి సవాల్ చేసిన జోగి రమేష్, అలాగే సీఎం చంద్రబాబుపై కూడా ఆయన చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. నాడు దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులే ఇప్పుడు దానిలో భాగమై రీసర్వేని అమలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు మొత్తం వివరణగా చెప్పారు. మద్యం అక్రమ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఆ విషయాలు ఏం బయట చెప్పొద్దన్నారని ఆయన తెలిపారు. కానీ ఈడీ మాత్రం లీక్ చేసినట్లుగా ఎల్లో మీడియా రాసుకుంది. మరి వాళ్ళు లీక్ చేశారో వీళ్ళు సొంతంగా రాసేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం. దావోస్ వేదికగా ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ ప్రశంసలు. జగన్ గారి టైంలో జరిగిన దీన్ని ప్రశంసించారు ఈ సర్వే వ్యవహారాన్ని. రాజధాని 2వ దశలో ప్రైవేట్ భాగస్వామితో అభివృద్ధి. 1.77 లక్షల ఎకరాలకు నిర్మాణ ప్రణాళిక. అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణ. ఫెసిలిటేటర్గానే ప్రభుత్వం ఉంటుందంటూ మరి దీని పరిణామక్రమం ఎట్లా ఉంటుందో చూడాలి. అయితే కౌలు రైతులకు ఇచ్చింది బ్యాంకులు ఇచ్చింది 1490 కోట్లే అంటూ నిన్న బ్యాంకర్ల దీంట్లో ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి అసలు అప్పులు తీసుకోకుండా ప్రైవేట్ వ్యక్తుల నుంచి బ్యాంకులు ఇవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. అయితే మంచిదే. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అని గతసారి చంద్రబాబు గారు అన్నారు. ఈసారి రాలేదు కానీ ఈసారి మళ్ళీ గత ఏడాది 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి వేగంగా వాటిని చెప్పాలని చెప్పి ఏది నిజం ఏది అబద్ధం, మరి చంద్రబాబు గారు ఎందుకు ఇట్లా అసత్యవచనాలు మాట్లాడుతున్నారనే విమర్శకి సమాధానం దొరకదు. నమ్మరేంట్రా బాబు అంటే సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం. ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు పోతుంటే ఏపీలో 23 లక్షల ఉద్యోగాలు అంటున్న చంద్రబాబు అమెజాన్లో 16,000 ఉద్యోగాలని కోత పెట్టారట. ఇక భారీ ఖర్చుల మధ్య రూపుదిద్దుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు ఇప్పటివరకు ఇప్పటివరకు అద్దెళ్లలో ఉన్నారు. వాళ్ళు ఈ క్వార్టర్ల కోసం 1,300 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారటండి. ఓన్లీ ఈ మహా అయితే అంతా కలిపి 200-300 మంది ఉంటారేమో వీఐపీలు వాళ్ళ కోసం. ఇక ఎల్లో మీడియా పాలే లేని పాపాలు నెయ్యి అని. ఇది ఆశ్చర్యం ఏంటంటే 2014-19 మధ్య మాత్రమే ఎందుకు వీళ్ళు ఎంక్వైరీ చేశారు. బోలేబాబా డైరీ అన్నది 2018లోనే వచ్చిందని జగన్ గారు చెప్తే ఇంతవరకు దాన్ని ఖండించలేదు కదా. మరి అప్పుడు తెలుగుదేశమే కదా ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా ఇలాగే జరిగిందా? ఒకవేళ ఇప్పుడు జరిగి ఉంటే అప్పుడు కూడా జరిగి ఉండాలి కదా. ఆ ఇష్యూలోకి ఎందుకు వెళ్ళలేదు? అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటి? జంతు కొవ్వు కలిసిందని. అది మహాపాపం అని కదా హిందూ భక్తులంతా అన్నది. ఆ మహాపాపానికి కారణం ఎవరు? అసలు ఆ విచారణ చేశారా లేదా దాని మీద? ఒకవేళ అది కరెక్టా కాదా అనేది తేల్చాలి కదా. సిట్టు అట్లాంటిదేం లేదా ఉందా చెప్పాలి కదా. మరి అదేమి లేకుండా కల్తీనేయిగా ఎందుకు మార్చారో అర్థం కాదు. సో ఇక లెక్కలు అంత తీరా చూస్తే అంత 235 కోట్లు దుర్వినియోగం అంట. ఈ 235 కోట్లు అంటే 5 ఏళ్లలో చూస్తే ఎంత అవుతుంది? అంత కలిపి 50 కోట్లు కూడా కావట్లేదు. మరి దీనితో అయిపోయిందా? అర్థం కాని పరిస్థితి. నిజంగానే ఈ ఈడీ, సిఐడి వీళ్ళు చేసే రిపోర్ట్లని కరెక్ట్ అయితే మరి ఇప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? తెలుగుదేశం బ్యాంక్ అకౌంట్లోకే 74 కోట్లు వచ్చిందని చెప్పారు కదా ఆ రోజున.
సిఐడి. మరి ఇప్పుడు అదే సిఐడి ఇంకో ఎట్లా విత్డ్రా చేసుకుంటున్నారు కేసు? సో ఈ సిట్టుల్ని, సిఐడిల్ని, ఏసీబీలని నమ్మే పరిస్థితి లేకుండా ఏర్పడిందంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. నిజంగానే 2014-19 మధ్య కూడా టీటీడీలో అది దాదాపు అదే రేటుకి కదా, కొంచెం అటు ఇటుగా మరి జరిగినప్పుడు అప్పుడు దాన్ని కూడా ఎంక్వైరీ చేసాం. అప్పుడు జరిగింది లేదు, జరిగితే ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగలేదు, ఇవన్నీ చెప్పకుండా చేయటం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇక ఈ అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలంట. ఆయన 10,000 ఖర్చు అవుతుందని జగన్ గారు సదరపడికి లెక్కలేసి చెప్తే వీళ్ళు ఎల్లో మీడియా తంటాలు పడుతుంది. అవన్నీ దాన్ని ఖండించలేక అబద్ధాలన్నీ చెబుతుంది. సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారని, రాజకేశ్ రెడ్డికి ఎందుకు ఇప్పించారని మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ అంట. మరి ఎట్లా లీక్ అయినాయి, ఇదేం అర్థం కాకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మరి అదే వ్యక్తిగత వ్యవహారం, డబ్బులు ఏది ఇప్పిస్తే దానికి దీనికి ఏం సంబంధం? రాజకేశ్ రెడ్డి చెప్పినట్టుగా 11 కోట్లు దొరికినాయి, ఆ ఆధారం మొత్తం అవన్నీ ఉంచమంటే ఎందుకు ఉంచలేదు ఏసీబీ, సిఐడియా, ఏసీబీ వాళ్ళు? సో ఇట్లా నడుస్తూ ఉంది పరిస్థితి. ఇక తెలంగాణ వీడియోలు కొన్ని చూద్దాం. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికినరు. సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. న్యాయం, ధర్మం, కాకి బుక్కు అందరికి ఒకటే తీరు ఉండాలి కదా. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆన్సర్ చెప్తాం. బాధ్యత గల నాయకులుగా చట్టాన్ని గౌరవించే పద్ధతుల్లో ముందుకు పోతాం. వాళ్ళు అడిగిన దానిలోనైతే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర కేసు కూడా ఏం లేదు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడిగిందే అడగడం, తిప్పి అడగడం, ఒక రకమైన హరాస్మెంట్ తప్ప ఏమి కూడా లేదు. కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట పురుగు కూడా లేడు. ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు. అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు. నేను ఒక్కనే ఉన్నా. అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరుల గని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన ఇది. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. గండం గట్టెక్కేందుకే, ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ దేశంలో టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం అత్యంత హేయమైన నేరము. అలాంటి ఘోరమైన నేరం మీరు చేస్తున్నారు 10 ఏళ్లుగా. రాజకీయ నాయకుల యొక్క, ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లే కాకుండా బడా బడా పారిశ్రామికవేత్తల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి వారి ప్రైవేటు వ్యవహారంలో మీరు తలదూర్చి ఫోన్ ట్యాపింగ్లు చేసి వారిని సరెండర్ చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సినీ తారలు వారి వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చి మీరు వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వారు వ్యక్తిగతంగా మానవ సంభాషణ రికార్డు చేసి తద్వారా వారిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు చేస్తారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏసీసీ భవన్ కు, ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం. ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు. నెక్స్ట్ వచ్చేది మాయ ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూసాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడేం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్లో ఇప్పటి వరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం, బొగ్గు కానీ షాక్ అవుట్ నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది.
నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్కో నీ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించి బొగ్గు గనులకు సంబంధించిన తెలంగాణలో బొగ్గు గనుల శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకాలు జరిగినాయి అన్నీ బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే. రైట్, అవి తెలంగాణకు సంబంధించిన వీడియోలు. హోరాహోరీగా రాజకీయం సాగుతా ఉంది తెలంగాణలో. ప్రస్తుతం ఇక అతిథుల పరిచయం. శ్రీ క్రిషాంక్ గారు బీఆర్ఎస్ నేత, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. శ్రీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ విఠల్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. సో అసలు ఫోన్ ట్యాపింగు, కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు, ఈ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందు రేవంత్ రెడ్డి గారు డావోస్ పర్యటన ఫలవంతమైనట్లేనా? ఆయన మరో డావోస్గా హైదరాబాదును మారుస్తానన్నారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జూలైలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం కూడా పెట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఇది గర్వకారణం అవుతుంది కదా సహజంగానే. సో చరణ్ గారు చెప్పండి, ఈ మరో దావోస్గా హైదరాబాద్ ఎలా మారుస్తారు? నిజంగా మారిస్తే గొప్ప విషయమే, కానీ అచ్చంగా చంద్రబాబు గారు అమరావతిని డావోస్గా మారుస్తానని గతంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకంటే కొద్దిగా బెటర్ అనుకోండి, హైదరాబాద్ పెద్ద సిటీ కాబట్టి. హైదరాబాద్ డావోస్ అయిపోతుందా సార్? ఇప్పుడు దావోస్ అనేది ఒక వేదిక. అక్కడ దావోస్ సంబంధించిన వేదికలో చాలా మంది పెట్టుబడులు పెట్టే వాళ్ళు కావచ్చు, పెట్టుబడులు మా రాష్ట్రంలో పెట్టండి, మా దేశంలో పెట్టండి అని చెప్పేసి అక్కడ పోయి రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా గ్లోబల్ సబ్మిట్ సంబంధించినటువంటి ఆల్రెడీ హైదరాబాద్ లో పోర్ట్ సిటీ లో గ్లోబల్ సబ్మిట్ కూడా పెట్టినాం. కాబట్టి దావోస్ వేదిక లాంటిది హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం జూలై మాసంలో పెట్టి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, ఒక వేదిక తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అది ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అంటే దావోస్ లాగా హైదరాబాద్ కూడా ఒక వేదిక అయితే భారతదేశం కాదు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. కాబట్టి ఈ వేదికను అదేవిధంగా పెట్టుబడులకు నిలయంగా మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే దానిలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా హైదరాబాద్ కు అన్ని రకాల అంగులు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ భారతదేశంలో ఏదైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఏదైతున్నాయో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, అదేవిధంగా అదే చెన్నైకి ఏదైతే కాస్మోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అన్ని రకాల వసతులు కూడా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ వేదిక అయితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా పెట్టుబడులు బాగానే వచ్చినట్లయినా, పెట్టుబడులు పర్వాలేదా? ఇక్కడ ఏపీకి అయితే ఏమి అనౌన్స్ చేయలేదు, కానీ అక్కడేం వచ్చినట్టు ఒప్పందాలు అయినట్లేదు, కానీ ఇక్కడ 23-29 కోట్లు ఎంతో వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి, ఎంఓయూలు కుదిరినట్టుగా. సో అంతవరకు హ్యాపీయేనా? మరి గతంలో ఒకసారి వెళ్ళినప్పుడు వచ్చినాయి ఏమన్నా ఆచరణలో ఇంప్లిమెంట్ అయినాయా? సార్ ఇప్పటి వరకు 3 సార్లు దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు, గతంలో కేసీఆర్ ఏనాడు దావోస్ వెళ్ళిన పరిస్థితి కూడా చూడలేదు. అదే కాకుండా ఫస్ట్ సారి కావచ్చు, సెకండ్ సారి కావచ్చు, ఈసారి థర్డ్. కొన్ని కంపెనీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసిన, ఉద్యోగాల కల్పన కూడా జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ వేదికనే ప్రకటించాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. రైట్, విఠల్ గారు చెప్పండి, డావోస్ నిజానికి నిన్న మొన్న వచ్చిన కొన్ని కామెంట్లు, పెద్ద వాళ్ళు చేసిన కొన్ని కామెంట్లు, ఈ ముఖ్యమంత్రులు అందరూ, ఈ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రులందరూ అక్కడికి వెళ్ళి ఇక్కడ లోకల్ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు లేదా ఇతరత్ర ఊరికే ఇదంతా కూడా ఏదో విహారయాత్రలాగా మారింది, కానీ పెద్ద ఉపయోగం ఉండట్లేదు. మోడీ గారు ఎందుకు ఇటువంటి వాటిని అలవ చేస్తున్నారు అని చెప్పి కొందరు వ్యాఖ్యానించారు. సరే, అయినప్పటికీ కూడా వెళ్ళటం తప్పేం కాదు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డావోస్ యాత్ర సఫలమైనట్లేనా? మరో డావోస్గా హైదరాబాద్ మారుస్తానని ఆయన చెప్తున్నారు, మారాలని ఆయన కోరుకుంటున్నారు. తప్పేం కాదనుకోండి, బట్ అలా సాధ్యమవుతుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి, సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది న్యూస్ పేపర్ లో పెద్ద అక్షరాలతోటి కనిపిస్తాయి సార్. 2 లక్షలు, 3 లక్షలు, లక్షల కోట్లే. మీ గవర్నమెంట్లో, మీ మిత్రపక్షమైన గవర్నమెంట్లో పాపం రేవంత్ రెడ్డి గారు అట్లేం చేయలేదు. 29,000 కోట్లే అని చెప్పారు. ఈ కొంచెం బాధ్యతగానే ఉన్నట్టుంది. అక్కడ మీరు 23 లక్షల అని అంతకుముందు వచ్చేసినాయి అని ఇవన్నీ మీ గవర్నమెంట్లో, కానీ ఇక్కడ మరి అన్నీ ఈయనకు పొలవమాకండి. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను సార్. ఓకే, అంటే నిజంగా ఇలా ప్రాక్టికల్ ఎంత వరకు ఉంటది అనేది అనుమానం. ప్రజలు 2 లక్షల కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి అంటే సంబరపడతారు. అయ్యో మాకు వస్తాయేమో, మాకు సంక్షేమ పథకాలు వస్తాయేమో, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు. ఆ ఎంఓఏలు రాసుకున్నంత మాత్రాన ఆ ప్రాజెక్టులు రావాలంటే దశాబ్దాల కాలం పడతాయి సార్. ఇప్పుడు ఎందుకంటే దానికి ల్యాండ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ ఇవ్వాలి, గ్రౌండింగ్ జరగాలి, వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయాలి. అప్పుడు ఈ మధ్య కాలంలో బ్యాంకులు 1000 కోట్ల రుణాలు ఇవ్వాలి. ఈ మధ్య కాలంలో ఏదైనా జరిగితే వాళ్ళు విత్డ్రా అయిపోతారు సాధారణంగా.
సో ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నిజం అనేది మనం చూడాలి. పేపర్లో చూస్తున్నాం అంతేగాని పోనీ మరో డావోస్ గా హైదరాబాద్ అన్నారు, బాగుందా స్టేట్మెంట్? అయితే హైదరాబాద్ అనేది ఎవర్ గ్రీన్ డెవలప్మెంట్ సిటీ సార్. ఇట్స్ డెఫినెట్ నౌ ఇట్ హస్ బికమ్ ఇంటర్నేషనల్ సిటీ. మన హైదరాబాద్ అనేది డెఫినెట్ గా భారతదేశంలో ఒక కీలకమైనటువంటి నగరం. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశానికి కూడా ఇది నిరంతరంగా కొనసాగించబడుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు నిరంతరంగా కొనసాగించే కార్యక్రమం తప్ప ఇది ప్రత్యేకంగా ఇవాళ ఇప్పటికిప్పుడే జరిగింది కాదు సార్. హైదరాబాద్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ పెట్టుబడిని ఆకర్షిస్తున్న నగరం, పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా. ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి కొంత ప్రయత్నం చేసి పెట్టుబడులను ఆకర్షిస్తే సంతోషం సార్. ఓకే, రైట్. కృషాంక్ గారు చెప్పండి, మరో డావోస్గా హైదరాబాద్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కదా, అట్లాగే పెట్టుబడులు, ఈ రెంటి మీద మీ కామెంట్. సార్ లాస్ట్ ఇయర్ దావోస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు 180,000 కోట్లని మొత్తం నగరం మొత్తం హోర్డింగ్స్ వేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ దేశం మొత్తం బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి సార్. 180,000 తెలంగాణ అడ్వర్టైజ్మెంట్స్ బీహార్లో కూడా వేసారు. కానీ తర్వాత ఇక్కడికి వచ్చింది ఏంటిది, అవి గ్రౌండ్ అయినవి ఏంటిది అంటే 2024లో కూడా దావోస్కి వెళ్ళినాయి. గోది ఇండియా 5,000 crores అని రేవంత్ గారు సొంత వాళ్ళ బ్రదర్ కంపెనీతో అక్కడ దాకా పోయి, సొంత బ్రదర్ కంపెనీ అనుముల జగదీష్ గారి కంపెనీతోని 1,000 కోట్ల ఒప్పందం అని చెప్పి, ఇట్లా ఇవన్నీ ఒప్పందాలకు మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చే అవి గ్రౌండ్ కూడా కావు, మ్యాక్సిమం బోగస్ కంపెనీస్. ఎందుకు అని అంటే మొన్న కూడా ఒక సమ్మిట్ పెట్టారు సార్, ట్రంప్ మీడియా 1,00,000 కోట్ల పెట్టుబడి అనగానే అందరు పరిచయం. 1,00,000 కోట్ల పెట్టుబడి ట్రంప్ అసలు దేశంలోనే ఎక్కడ పెట్టలేదు, ఫస్ట్ టైం ఇక్కడ పెడుతున్నారు సార్. కరెక్ట్ నెల రోజుల తర్వాత చూస్తే ఆ ట్రంప్ మీడియా అనే కంపెనీ ఇవాళ లేదు, అది ఆల్రెడీ 6,000 కోట్లకు అమ్మేసుకొని మర్జీ చేసేసారు వేరే కంపెనీతో. కానీ దాని తర్వాత ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇవాళ కొన్ని ఛానల్స్ ఉన్నాయి సార్, వాళ్ళు ఈ బొగ్గు కుంభకోణాలు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రి, అది మనం వేరే దానికి మళ్ళీ మాట్లాడదాం, కానీ ఈ వాటి మీద ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేయరు. సో పాయింట్ ఏంటంటే సార్, ఇవాళ మనం చూస్తున్నాం రాజీవ్ శుక్లా గారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంబర్, వర్కింగ్ కమిటీ మెంబర్, వారు సీనియర్ ఎంపీ కూడా, వారు దావోస్ సమిట్ అనేది షో ఆఫ్గా మార్చేసిర్రు ముఖ్యమంత్రులు అనేది వారన్నారు జస్ట్ 2 days ముందు. జైరామ్ రమేష్ గారు కూడా ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడి దాకా పోయి ఇక్కడి కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకోవడం ఏంది అనేది. ఎందుకు ఉదాహరణ చెప్తున్నాం అంటే, తెలంగాణ బృందం కూర్చున్నప్పుడు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు మొన్న ఒక ఫోటో బయటికి వచ్చింది. శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి కూడా ఈసారి వెళ్ళిండ్రు, సరే సంతోషం. రెవెన్యూ మంత్రి గారు అబ్బాయి కూడా వెళ్ళారు, ఎవరు మొన్న భూ కబ్జా కూడా తీసుకెళ్లారుగా. నాకు అర్థం కాదు, చిరంజీవి గారిది ఎందుకు తీసుకెళ్లారు ఏందో సార్ ఈ మధ్య మరి ప్రమోషన్ అంటే ప్రభుత్వ ఖర్చు మీద వెళ్ళినరా అనేది మేము ఆర్టీఐ అప్లై చేసినాము, అది బయటకు వచ్చినాక డీటెయిల్స్ వచ్చినాక. అయితే ఒక్క విషయం సార్, పొంగులేటి గారు అబ్బాయి కూడా హర్ష గారు ఎవరైతే మొన్న భూ కబ్జా కేసులో గచ్చిబౌలిలో ఒక ఇన్స్పెక్టర్ గారిని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కూడా చేసిర్రు, ఎందుకంటే వీరి మీద ఎఫ్ఐఆర్ చేసిర్రు కాబట్టి. మంత్రి గారు అబ్బాయి అక్కడ కూర్చుంటారు. విచిత్రం ఏంటంటే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు కూడా కూర్చుంటారు అక్కడ దాంతో. అండ్ ఆపోజిట్ ఏ కంపెనీతోని ఇదంతా సీరియస్ బిజినెస్ డిస్కషన్స్ అవుతున్నాయంటే, వీళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి గ్రీన్కో, ఫార్ములా ఈలో ముద్దాయి, పెద్ద స్కామ్ ఇది. గ్రీన్కో కేటీఆర్ గారు కలిసి చేసిర్రు ముడుపులు అని, ఆ గ్రీన్కోతో దావోస్ దాకా పోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్నాడు సార్. ఓకే, అంటే పంపకాలు వాటాలు అనేటివి ఇక్కడనే కాదు, వీళ్ళ లొల్లి దావోస్ దాకా పోయి కూడా అదే చేస్తున్నారు. ఇలా దావోస్ సిగ్గుదీసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దావోస్ నుంచి ఫీజు కట్టి, ₹1 కోటి ఫీజు కట్టి హార్వర్డ్లో ఒక 5 రోజులు ఏదో స్టూడెంట్గా ఇవాళ గవర్నమెంట్ ఖర్చు సార్, గవర్నమెంట్ లీడర్షిప్ కోర్సు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏంటంటే మన దగ్గర నుంచే మనను లెక్చర్ ఇవ్వడానికి అక్కడ పిలుస్తుండే, మన పాలసీ గురించి చెప్పండి TSI పర్సన్. కానీ ఇప్పుడు పాలసీ మేకింగ్ అనేది లేదు. ఇవాళ ట్రాఫిక్ చలాన్లు ఆటోమేటిక్గానే కట్ చేసేయండి, బ్యాంకులకి వెళ్ళి తీసేసుకోండి పైసలు, అట్లాంటి పాలసీలు ఇవాళ కొత్తగా వస్తున్నాయి. కాబట్టి ఇవాళ స్టూడెంట్గా మారిన పరిస్థితి, వారి స్టాఫ్కి అవర్ గవర్నమెంట్ పీపుల్ ట్యాక్సెస్ నుంచి మనం ఖర్చు పెడుతున్నాం సార్. మనం కొనుక్కొని 5 రోజుల సీటు రేవంత్ రెడ్డి గారికి ఇవాళ హార్వర్డ్లో అదే సెలెక్ట్ చేసుకున్నది. సో ఇవాళ దాంతోనే మన పాలసీ ఏమైనా నేర్చుకుంటే సంతోషమే. లేదు మళ్ళీ అక్కడికి పోయి హార్వర్డ్లో కూడా హార్వర్డ్ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా మీ బాత్రూంలో అడగొద్దు,
మీరు ఎవ్వరు మీ సొంత పనులు చేసుకోవద్దు అని అక్కడ కూడా ఏమైనా చెప్పేసి వస్తారో మాకు తెలియదు కానీ జ్ఞాపశక్తిని మెచ్చుకోవాలబ్బా, భలే గుర్తు చేసి అన్ని చెబుతున్నారు. చరణ్ గారు ఇటు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మామూలుగా ఏదో జనరల్గా అనుకుంటానంటే ఆయన చాలా స్పెసిఫిక్ విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారు, ఆయన సొంతంగా వెళ్ళారా లేకపోతే మీరే తీసుకెళ్లారా? వెళ్తే మంచిదే, ఆయన ఏమైనా పెట్టుబడి పెట్టారా లేకపోతే టీంకి అట్రాక్షన్ కోసం తీసుకెళ్లారా? రెండు రేవంత్ రెడ్డి గారు సొంత ఖర్చుతోటి ఆ కోర్సులో చేరారా గవర్నమెంట్ ఖర్చు అని వీరు అంటున్నారు, ఎంతవరకు నిజం? సో అట్లాగే ఇందాక పెట్టుబడుల గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటి మీద మరి మీరు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే వెంటనే వేరే చర్చకి కూడా వెళ్దాం. దీని మీద సంక్షిప్తంగా మీరు సమాధానం. ఇప్పుడు చిరంజీవి గారు దావోస్కి ఎందుకు వెళ్ళినట్టు ఆయన పెట్టుబడి పెడతాను పోయినా ఎవరు తెలుసు మరి? అక్కడ కలిసినంత మాత్రం ఆ పూట వచ్చినంత మాత్రం ప్రభుత్వం తీసుకుపోయిందని చెప్పి ప్రభుత్వం బాగానే రేవంత్ రెడ్డి గారు పక్కన కనిపించారు, అందుకని అక్కడ తెలుగు వాళ్ళు కలిసినప్పుడు కూర్చొని మాట్లాడుతూ దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారు. అయితే ఏమైనా కేసీఆర్ గారు దావోస్ పోయినా సార్ మీరేమన్నా, లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీలో మీ కేసీఆర్ గారు పోయి కనీసం విజిట్ చేసినా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కోర్సు సంబంధించి నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీకు వచ్చిన నష్టమైంది. మీరు మాత్రం పంజాబ్ రైతులకు దోషి పెట్టలేదు, తెలంగాణ సంపద పంజాబ్ రైతులు దోషి పెట్టినా లేదా మీరు? అంటే మీరు చేసే కరెక్ట్ వేరే వాళ్ళు చేసి తప్పైనా అది ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్, మీరు చేసే పరిపాలన కరెక్ట్, మీరు చేసే పెట్టుబడి కరెక్ట్. ఏమైనా అర్థం ఉందా? బీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కాదు. మీరు చేసే ఏదైనా కరెక్టా? మీరు అంటే ప్రతి రాజకీయం చేసే కాదు. ఈయన ఏం చెబుతున్నారంటే కేటీఆర్ గారు వీళ్ళంతా లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్తే ఈయన స్టూడెంట్ గా వెళ్ళాడు అట్ ది కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్. అప్పుడేమో వాళ్ళు పిలిచారు వెళ్ళాము, ఇప్పుడు ఈయన వెళ్తున్నారు అనేది వీరి ఏం లెక్చర్ ఇచ్చారు సార్? తెలంగాణ లెక్చర్, తెలంగాణ 70,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్లు అప్పు చేసిన చెప్పి లెక్చర్ ఇస్తాను పోయినా కేటీఆర్ గారు. ఏం చేసిరని మీరు సింగరేణి దోస్తులందుకు పోయినారు, ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు లెక్చర్ ఇస్తారు పోయినారు కేటీఆర్ గారు. అవును ఉందా అర్థం? నాకు అర్థం కాకర్తా ఉండాలి. ఇంతకీ రేవంత్ రెడ్డి గారు కాదు ఓకే, రేవంత్ రెడ్డి గారు సొంత ఖర్చుతో వెళ్ళారా ప్రభుత్వం ఖర్చుతో వెళ్ళారా లీడర్షిప్ కోర్స్ అన్న దాంట్లో చేరడానికి అన్నది ప్రశ్న. దానికి డైరెక్ట్గా సమాధానం ఉండి చెప్పండి, లేకపోతే లేదు. చిరంజీవి గారిని ప్రభుత్వం తీసుకెళ్ళిందా ఆయన సొంతంగా వెళ్తే అక్కడ కలిశారా? ఆ రెండుకి మీ దగ్గర సమాచారం. చిరంజీవి గారు అయితే వారు అక్కడ కలిసింది మాత్రమే, ఇక్కడ ప్రభుత్వము తీసుకుపోరు. ఇంకోటి హర్ష గారు పోతే మీకేందండి? నాకు అర్థం కాదు. హర్ష గారు అక్కడ ఉంటుంది, ఆయన మనిషి కాదా? ఆయనకు స్వేచ్ఛ లేదా? అంటే మీరు చెప్పినట్టు హర్ష గారు వినాలా లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వినాలా? ఏమన్నా అర్థం ఉందా మీరు చెప్పేది? వాళ్ళు అక్కడ పోతుందని మీరేమనండి? నాకు అర్థం కాదు. మీరు డిక్టేట్ చేస్తారా ఏందన్నా? మీలాగా ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంకరేజ్ చేసిన హార్వర్డ్ స్పీచ్ ఇచ్చినావు కేటీఆర్ పోయి మరి డ్రగ్స్ కావచ్చు, పద్ధతి కాదు ఇది. నేను అడిగిన పాయింట్స్ ఏంటి? ఇట్లాంటి అనొద్దు. కాదు మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలు చేయమాకండి. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా కూడా సమాధానం లేక అనుకుంటారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సమాధానం లేక వ్యక్తిగత విమర్శలు ఎవరైనా గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ ఏర్పాటు చేశారు. మరి ఇంత తెలివి గల కేటీఆర్ గారు బయోడైవర్సిటీ సమ్మిట్ నాకు అర్థం కాదు. ఏది పడుతుంది మాట్లాడతాను నేను తెలివి సిల్లీగా మార్కెట్ లో మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. రైట్ ఓకే. అయితే దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. బట్టి తీవ్ర మనస్తాపం, రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని బదనాం చేస్తున్నారని ఆక్రోశమని మొన్న వార్త వచ్చింది. నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. సరే ఆ పేపర్ కాబట్టి రాశారని మీరు అంటే అనొచ్చు, కానీ ఎంతవరకు వాస్తుందో చెప్తారని. మచ్చలేని బట్టీపై పిచ్చిరాతల అని దళిత సంఘాలు కూడా వ్యాఖ్యానించాయి. ఇవన్నీ దీని మీద ఏమన్నా సంక్షిప్తంగా ఏమైనా చెప్తారా? నిజంగానే అయితే ఇంకోటి కూడా రాశారు మళ్ళీ వాళ్ళ బామ్మర్ది గుట్టు తవ్వుతున్న బట్టి రేవంత్తో ఇక్కడ తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం. సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రహస్య చర్చలు జరిపారంటూ కూడా రాశారు. ఇట్లా ఏమైనా వాస్తవం ఉందా? మీరేదో ఆ ఎల్లో మీడియాని నమ్ముకుని మీ కొంప ముంచుకున్నట్టున్నారేమో అని మా బోటి డౌట్ వస్తుంది. ఆంధ్రజ్యోతి ఏదో కెలికి అయిపోయిందని కెలికి గందరగోళం, కాంగ్రెస్లో గందరగోళం సృష్టించినట్టు అనిపిస్తూ ఉంది. సార్ ఇక్కడ నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ మీడియా ఏది పడుతుంది రాయొద్దు అని చెప్పేసి వారు అన్నారు. మాట్లాడి ఫస్ట్ మరి ముదిగా నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ తెలుగు ఏది పడుతుంది రాయం మేము కూడా అని చెప్పేసి మాట్లాడారు కదా. అంటే మీరు మాత్రం మేము ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాత్రం రాయొచ్చు. మీరు రాస్తే కరెక్ట్, వేరే వాళ్ళు రాస్తే మరి తప్పైపోతుంది. అదే కాకుండా సార్ సింగరేణి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం. సింగరేణి ఇది కరెక్టా కాదా ఫస్ట్ ఇది చెప్పండి. మల్లు బట్టి మనస్తాపానికి గురయ్యాడు అన్నది రేవంత్ గారి లీకులతోటే అన్నది వీరి ఆరోపణ. ఈ పత్రికలో వచ్చిన కథనం వాస్తవమా కాదా?
ఇప్పుడు నమస్తే తెలంగాణ టీవీస్ కేటీఆర్ వీళ్ళంతా కోరుకునేది ఏంటంటే బట్టి రేవంత్ రెడ్డి గారు కొట్టుకోవాలి, దానిలో మాకు రాజకీయ ప్రయాణం జరగాలని చెప్పేసి సహజంగానే ఉంటుంది. సల్లిలో వేడి కరెక్ట్, కాలిపోయింది. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఆ అవకాశం లేకుండా ఉండదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు అట్లా చేస్తానికి అవకాశం ఉంది. కరెక్ట్, చెప్పండి సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వం ముందుకు పోతున్నారు కాబట్టి ఆరోపణలు వచ్చిన తక్షణమే రద్దు చేసింది సార్. అది మమ్మల్ని ప్రశంసించాల్సింది పోయి అవినీతి మీ ఆయనలో బోల్డ్ని టెండర్లు రద్దు చేసారు. మరి మీరు కూడా అవినీతికి పాల్పడరా చెప్పండి. మరి కాళేశ్వరానికి సంబంధించిన సుజల చౌత ఆనాడు రద్దు చేసారు, పాలమూరు రంగారెడ్డి అంచనాలు పెంచి ఇంత ముందు కానీ రద్దు చేసి మీరు ఇచ్చారు. సింగరేణి సభ సైట్ విజిట్ పెట్టింది మీరే. కేంద్ర ప్రభుత్వం కూడా సైట్ విజిట్ నిబంధన పెట్టారు. అదే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సైట్ విజిట్ నిబంధన ఉన్నది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 టెండర్లు వస్తాయి. మీరు అవకాశం చెప్తే ఆ 4 టెండర్లు కూడా కాదు BRS కాదు ప్రభుత్వం వచ్చి నేను వాళ్ళకి అడిగిన దానికి దాని మీద వెళదాం. బట్టి గారు మనస్తాపం చెందారన్న వార్తతోటి ఏకీపిస్తారా, లేదు కరెక్ట్ కాదు అని చెప్తారా? బామ్మరిది గుట్టు తవ్వుతున్న బట్టి అని ఇంకోటి రాశారు. ఈ బామ్మరిది గొడవ ఏంటి? సడన్గా రేవంత్ రెడ్డి గారు ఈ బామ్మరిది ఈ విషయం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరోవైపు సోలార్ స్కామ్ 500 కోట్లని మళ్ళీ హరీష్ రావు గారు ఏదో ఆరోపించారు. కిషన్ రెడ్డి గారికి ఉత్తరం కూడా రాశారంట. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి తీసుకొస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు బామ్మరిది సొంత బామ్మరిది కాకుండా సొంత బామ్మరిది అని ముద్రేసి అంటే వరుసలు కూడా మన అంటే సొంత బామ్మ జయప్రకాష్ గారు రేవంత్ రెడ్డి గారు బామ్మరిది, ఈయన కజిన్ సంబంధించినటువంటి వ్యక్తి. అదే మరి కందాల ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు అని చెప్పి ఎందుకు మాట్లాడాడు? ఆ కంపెనీ ఎవరి పేరు మీద సార్? కందాల ఉపేంద్ర రెడ్డి గారు కూతురు పేరు మీద ఉన్నది. అదే కాకుండా వారికి 10% ఎక్సెస్ తోటి మీ ఆయనలో టెండర్లు ఇచ్చి నవంబర్ 2023లో సింగరేణిలో టెండర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? హరీష్ రావు పచ్చి అబద్ధాలు ఏమనంటే మేము మైనస్లలో ఇచ్చినాం, ఎక్సెస్ ఎన్నడూ వేయలేని చెప్పేసి అంటామన్నాడు. నిన్న మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు. మొత్తం 2014 నుంచి 2026 వరకు మొత్తం విచారణ చేయండి. సింగరేణికి సంబంధించి టెండర్లు కావచ్చు, ఖర్చు పెట్టినది కావచ్చు, ఏదైనా అంశం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంది కాబట్టి బట్టి గారు ఎమ్మటి తక్షణమే రద్దు చేసిండు. అదే కాకుండా అక్కడ అగ్రిమెంట్ ఇంకోటి సార్ సైట్ విజిట్ నిబంధన ఎందుకు పెడతారంటే సైట్ విజిట్ నిబంధన పెట్టినట్లయితే కాంట్రాక్ట్ సంస్థ అగ్రిమెంట్ అది చేయించుకున్న తర్వాత ₹1 మాత్రం డిపాజిట్ ఉంటుంది. వాళ్ళకి నష్టం అయితే ₹1 మాత్రం నష్టమైంది. కానీ సింగరేణి సంస్థలు ₹100 నష్టం అవుతుంది కాబట్టి ఆ నిబంధన 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం పెడతాం. దానిలో భాగంగా దాన్ని కంటిన్యూ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కూడా రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాబట్టి టెండర్లు రద్దు చేసినాం. ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఉన్నటువంటి మురళీధరరావుకు సంబంధించిన వాళ్ళకి వచ్చింది, అది ప్రతిమా శ్రీనివాసరావు గారికి అయిపోయింది కదా. ఒక్క నిమిషం విఠల్ గారు మీరు చెప్పండి, మల్లుపట్టి నిజంగానే ఆ మనస్తాపానికి గురయ్యారా? ఈ బామ్మరిది గొడవలో మీ పాత్ర కూడా అంటే మీ పాత్ర అంటే మీకున్న సమాచారం ఏంటి? ఈ బామ్మరిది గొడవ ఏంటి? బామ్మరిది గుట్టు తవ్వుతున్న బట్టి అని వీళ్ళు రాశారు. మరోవైపు సోలార్ స్కామ్ 500 కోట్లని మళ్ళీ వాళ్ళు ఆరోపణ చేశారు. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా ఇన్ని రకాల స్కామ్లు అనే ఆరోపణలే కావచ్చు, ఇన్ని స్కామ్లు బయటపడడం అనేది నిజంగా వారు మరి ఇంత తక్కువ సమయంలో కేబినెట్ లో మంత్రులు ఒకవైపు డివైడ్ అయిపోయి ముఖ్యమంత్రి ఒక దిక్కు, ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు, కొంత ఇంకా సీనియర్ మంత్రులు ఒక దిక్కు అనేది మంత్రివర్గంలో ఆ తేడా కనపడతా ఉందా? కనిపిస్తుంది కదా సార్. సమన్వయ లోపం అని చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సరే, వాళ్ళకి బట్టి గారి మీద ఆరోపణ వస్తే అంటే వీళ్ళ ఆరోపణ కాదు, రేవంత్ రెడ్డి లీకులతోటే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు అనేది వీళ్ళ అభియోగం. అంటే పేరు పెట్టలేదు కానీ అప్పుడు రాసింది వాళ్ళే కదా కెలికారు. అయిపోయింది దాన్ని కెలికి కాంగ్రెస్లో ఏదో రేవంత్ మేలు చేద్దాం అనుకుని తలనొప్పి తెచ్చి పెట్టారేమో అని నాకున్న డౌట్. సో నిజంగా అట్లా దాంట్లో అవకాశం ఉందా? అట్లా రేవంతే లీక్ ఒకటి 2 ఛానల్స్ సార్ గత 15 రోజులు నెల రోజుల నుంచి 2 ఛానల్స్ మన అందరికి తెలుసు. అవి ఆ 2 ఛానల్స్ ఒక మంత్రి పైన ఒక ఛానల్ కథనాలు రాసింది, వ్యక్తిగతమైన విషయాలు కావచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఇవాళ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పైన ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి. మరి దానికి సమాధానం చెప్పాలి. కేబినెట్ నిర్ణయం తీసుకొని వెంటనే కూర్చొని మేము అట్లాంటి ఆరోపణలు లేవు, నిజం మేము అంత సమన్వయం ఉన్నామని చెప్పలేదు. వాళ్ళు ఇప్పుడు మేడారంలో కూడా బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే మేడారంలో ఒకరికొరు గట్టిగా అరుచుకున్నారని, మళ్ళీ హైదరాబాద్ లో సెపరేట్ గా పేపర్లో అయితే రాలేదు కదా. మళ్ళీ మీరు కొత్త పంచాయతీ పెట్టమండి, పేపర్లో వచ్చిందా? అట్లాంటిది పేపర్లో వచ్చిన వార్తలు సార్ నేను చెప్పేది. ఎక్కడ వచ్చిందో చెప్పండి మరి, చూపిస్తే. సోషల్ మీడియా పేపర్లు ఇన్ ద సెన్స్ ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా అన్ని నిజాలే ఉండక్కర్లేదు, అన్ని అబద్ధాలే ఉండక్కర్లేదు. కానీ బట్ మీలాంటి వాళ్ళు అటువంటి మాట్లాడేటప్పుడు నిజంగా నిర్ధారణ చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను సోషల్ మీడియా చూసిందో చెప్తున్నాను సార్. అది వాళ్ళు సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం అవుతా ఉంది. ఇవాళ కుంభకోణాలు అనేది ఒకటి బయటపడతాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టినప్పుడు నేను ఏమంటున్నంటే ఇట్లాంటి కుంభకోణం పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐకి ఇచ్చారో
ఈ కుంభకోణాలపైన సిబిఐకి ఇవ్వండి. బొగ్గుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా 49% ఉంటుంది, 51% రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉంటుంది, యాజమాన్యం వాళ్ళ చేతులు ఉంటుంది 51% కాబట్టి వారే వెంటనే ఒక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. నిజంగా ఇది బొగ్గు గారిని ఏమైనా స్కామ్ జరిగిందా, జరగలేదా, ఎందుకు మరి కొంతమంది వాళ్ళ బంధువులకు ఇవి టెండర్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా సార్. ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి, మరి ఈ రకంగా దోచిపెట్టడం అనేది సమంజసం కాదు. కాంగ్రెస్ లో గొడవలు ఉన్నాయనేది ఒకటి, మల్లుపట్టి నిజంగానే బాగా కోపంగా ఉన్నాడా లేదా మనస్తాపానికి గురైనట్లుగా మీరు ఫీల్ అవుతున్నారా? అంటే ఒక పత్రికలు వచ్చిన వార్తని వారు ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పత్రిక, అందులో వచ్చిన వార్తలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధమో తెలియదు, కానీ ఒక రకమైనటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తని బట్టి అయితే మనస్తాపం చెందినట్టుగా చాలా స్పష్టంగా బట్టి గారు వారు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది. అది అంతర్గతంగా కూడా క్యాబినెట్ లో చర్చించుండొచ్చు, ఎవరు లీక్ చేశారో ఏందని జరిగి ఉండొచ్చు. నేను అంటే ప్రజలకి మెసేజ్ ఏం పోయిందంటే క్యాబినెట్ లో సమన్వయం లేదు, గ్రూపులు ఉన్నాయి, ఒక మెసేజ్ మాత్రం ప్రజలకు పోయింది. ఓకే, రైట్. కృష్ణ గారు చెప్పండి, ఈ మొత్తం పరిణామక్రమంలో నిజంగానే మల్లుబట్టి ఇదయ్యారా? బామ్మరిది మీద మీరు ఎందుకు టార్గెట్ చేశారు? అట్లాగే ఈ నిజంగానే బామ్మరిది గుట్టు తవ్వుతున్న బట్టి అని వాళ్ళు రాశారు, ఎంతవరకు నిజం? కొమినేని గారు నంబర్ 1 నమస్తే తెలంగాణ పత్రిక రాసిన వార్త నిన్న, అంటే కేటీఆర్ గారి విచారణ జరుగుతున్న క్రమంలో రాధాకిషన్ రావు గారిని కూర్చోబెట్టుకొని ఇద్దరిని కలిపి అడుగుతున్నారు అనేది ఏదైతే రాసిందో దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే నిన్న రాసింది ఫోన్ ట్యాపింగ్ విషయం మీద విచారణ అనేటి సీఎంఓ నుంచి వచ్చిన లీక్లు అందరూ కూడా దాన్ని క్యారీ చేశారు. కానీ దీన్ని రాయడానికి బేస్ ఏంటిది? ఆంధ్రజ్యోతి కథనం తర్వాత, ఏబిఎన్ ఛానల్లో కథనం తర్వాత బట్టి విక్రమార్క గారు మాట్లాడిన అంశాలు. బట్టి విక్రమార్క గారు ఓపెన్గా బాధపడ్డాడు. నా కెరియర్ ఏంటిది, నేను ఎవరు అంచరుని, నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్న దాని వెనుక వ్యక్తులు ఎవరు అనేది పేర్లు తీసుకొని చెప్పారు కదా. దాని తర్వాత అద్దంకి దయాకర్ గారు, వారి పార్టీ ఎమ్మెల్సీ, వారు కూడా బట్టి విక్రమార్క గారి స్టేచర్ ఏంటిది, బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేస్తున్నారు, ఇది జరుగుతుంది అని చెప్పడానికి ఆధారం డెఫినెట్గా కనబడుతున్నది. దాని మీద విచారణ ఎందుకు చేపట్టలేదు అనేది మేము అడుగుతున్నాం. ఎందుకు అని అంటే ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అంశం, ఆ తర్వాత ఎన్టీవీ ఛానల్ కథనం. ఎన్టీవీ ఛానల్ విషయంలో అయితే ఆ తర్వాత 2-3 జర్నలిస్టులు, ఆ స్టోరీకి సంబంధం ఉందా లేదా అనేది ఎవరు తెలియకపోయినా కూడా సుధీర్ అనే ఒక జర్నలిస్ట్ని సిట్టు వాళ్ళు కాలర్ పట్టుకొని ఇట్లా గొంతు పట్టుకొని మరీ తీసుకొని పోవడం అందరం చూసినాం. దొంతు రమేష్ అనే జర్నలిస్ట్ని వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తుంటే కూడా సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి పారిపోతున్నాడు అని అన్నాడు చూడండి. అది తీవ్రమైన స్టేట్మెంట్స్ అవి. ఎమర్జెన్సీ మేము వస్తాం, బరాబర్ వస్తాం, మీ ఇన్స్టిట్యూషన్ మీ ఛానల్ లోపలికి వస్తామో అని చెప్పండి. దాని తర్వాత ఆంధ్రజ్యోతి చేసిన కథనంలో నేరుగా ఉప ముఖ్యమంత్రి గారి పేరుని తీసుకున్నారు. ఇవాళ వరకు ఐఎన్పిఆర్ మంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ అని ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, హర్ష గారు పోవచ్చు, పొంగులేటి గారు పోవచ్చు, పోయి వ్యాపారాలు చేసుకోవచ్చు మీరు డావోస్లో. కానీ ఉప ముఖ్యమంత్రి గారి మీద ఇవాళ ఒక ఛానల్ ఇదంతా చేస్తున్నప్పుడు, ఆరోపణ చేస్తున్నప్పుడు ఐఎన్పిఆర్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటిది? నంబర్ 1. నంబర్ 2, నీ నంబర్ 2 ఇన్ కమాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు? 2 ఆంబోతులు కొట్లాడుతున్నాయి అని అంటారు. ఎవరా 2 ఆంబోతులు? ఎవరా 2 ఆంబోతులు? జనవరి 1న తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వెళ్తున్న ఛానల్ అధినేతనే ఏబిఎన్ ఛానల్ కదా. మీరు అక్కడికి వెళ్తున్నారు, వేరే ఏ న్యూస్ ఛానల్స్ దగ్గరికి వెళ్తలేరు, ఎవరిని కూడా కలుస్తలేరు. ఇది నేను దాదాపు 50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాను కదా. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు సార్ తెలుసా సార్? కేసీఆర్ గారు ఇప్పుడు వెళ్ళలేదా? వెళ్ళొచ్చుగా, మేము వెళ్ళాంగా తప్ప ఇట్లా సార్ వాళ్ళు. కాదు నేను చూసినంత మేరకు ఈ 50 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఒక మీడియా అధినేత దగ్గరికి శుభాకాంక్షలు చెప్పడానికి, ఏది జనవరి 1 శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళిన ఎందుకు వెళ్ళాడు? రేవంత్ రెడ్డి గారికి ఆ వీక్నెస్ ఏమిటో, అది అంత వీక్నెస్ ఏంటో అర్థం కాలేదు. దానివల్ల అప్రదిష్ట కూడా ఇలా రాష్ట్ర ప్రజల్లోనైనా మరి బట్టి విక్రమార్క గారికి వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ ఛానలే ఇలాంటి కథనాలు చేస్తే ఆ ఛానల్ సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా ఇట్లా పట్టుకొని అరెస్టులు చేయలేదు, ఇవాళకి నోటీసులు కూడా ఇవ్వలేదు. మరి దీని వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అనే క్వశ్చన్ మార్క్ రాదా? రేవంత్ రెడ్డి గారి మౌనంతోని, వారి సైలెన్స్ తోని ఎలాంటి చేయకపోతే అంటే అన్నారు కాదు అన్నారు అక్రమాలు జరగవు, మా దాంట్లో అవినీతి లేదు, మా గవర్నమెంట్ లో అన్నారు. కానీ స్పెసిఫిక్ గా ఆ పత్రికను ఉద్దేశించి మాత్రం ఒక మాట ఏంది దిక్మాల రాత్రని అనలేదు. ఎన్టీవీ ఒక స్టోరీ చేస్తేనే అరెస్టులు, ఎఫ్ఐఆర్లు సార్ మాకందరికి. ఆ ఛానల్ స్టోరీ చేస్తేనే నాకు నిన్న సాయంత్రం కూడా నోటీసులు వచ్చినాయి. ఏమని?
వీళ్ళు ఏం చేసిర్రంటే ఎక్స్కి రాసిరు సార్, మేము ఎన్టీవీ స్టోరీని ట్వీట్ చేసినందుకు వీళ్ళు ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం జయేష్ రంజన్ గారు ఎఫ్ఐఆర్ని పెట్టి మా యొక్క మొబైల్ ఫోన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, నా మెయిల్లో ఉన్నది, మా మొబైల్ ఫోన్, మా ఐపీ అడ్రస్, మేము ఏం ఇంటర్నెట్ వాడుతున్నాం, మా ఐఎంఈఐ, మా అకౌంట్ బ్లాక్ చేయాలి, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ పెట్టారు. ఎన్టీవీ ఛానల్ కథనాన్ని ట్వీట్ చేసినందుకు సార్, ఒక మీడియా ఛానల్ చేసిన కథనం. మరి ఇప్పుడు ఏబిఎన్ విషయం మీద మీరు ఇంత ఓవర్ యాక్షన్ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఇది సార్. ఇప్పుడు ఇవన్నీ అంశాలు పక్కన పెడితే సరే, కోమటిరెడ్డి గారి స్టోరీ వేరే, కానీ బట్టి విక్రమార్క విషయం మీద అయితే, వారి విషయం మీద, బట్టి విక్రమార్క గారి విషయం మీద అయితే అది రాష్ట్ర సంపద కదా సార్, బొగ్గు కుంభకోణం. ఇంకోటి వీళ్ళు సింపుల్ ఏమని చెప్తారు, చెప్తాను సార్, ఐ కమ్ టు దట్ సార్, ఐ కమ్ టు దట్. ఇప్పుడు బొగ్గు కుంభకోణం ఈ నైనీ కోల్ కాంట్రాక్ట్ గురించి ఎత్తగానే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మీరు మాకు ఇప్పుడు సన్మానాలు చేయాలి, మీరు మాకు దండలు వేయాలి, డప్పులు కొట్టాలి, మేము దాన్ని క్యాన్సిల్ చేసినాం, మీరు మమ్మల్ని ప్రశంసించాలి అంటే సార్ అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ అని ఉంటుంది, క్రిమినల్ కాన్స్పిరసీ అనేది ఉంటుంది. క్రైమ్ జరిగిందా లేదా పక్కన పెట్టండి, మీరు దానికి రూపకల్పన చేసినా కూడా, మీరు కరప్షన్ స్కెచ్ చేసినా కూడా ఆంబిట్లో వస్తుంది. ఇవాళ అందుకే కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు మేము పెట్టిన ఒత్తిడితోని, బీఆర్ఎస్ పెట్టిన ఒత్తిడితోని ఇవాళ బొగ్గు శాఖ ఆల్రెడీ దాని మీద ఆ టెండర్ల ప్రక్రియ ఏం జరిగింది ఇవన్నీ కూడా చేయమని చెప్పి ఆదేశించింది. ఇక సృజన్ రెడ్డి గారి విషయం మీద చెప్తాను సార్. ఫస్ట్ సూదిని మనోహర్ రెడ్డి గారు, సూదిని జైపాల్ రెడ్డి గారు సోదరులు, ఇప్పుడు సంబంధమే లేదు, మా బంధువే కాదు అని వీళ్ళు డిజోన్ చేసుకోవచ్చు గాక, కుటుంబ సభ్యుని డిజోన్ చేసుకోవచ్చు సార్. ఇంకోటి చెప్తాను సార్, సుదిని మనోహర్ రెడ్డి గారి స్వయాన అబ్బాయి కొడుకు, ఓన్ కొడుకు ఈ సుదిని సృజన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ అమ్మాయిని కందల ఉపేందర్ రెడ్డి గారికి ఇచ్చిరు కదా అని. ఉపేందర్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యే కాదు, ఉపేందర్ రెడ్డి గారికి వాళ్ళ స్పెషల్ పదవి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. సో ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి సార్ ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్, ఫైనాన్షియల్ యాన్యువల్ రిపోర్ట్ 2022లో వాళ్ళు చూపెట్టుకున్న ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ 22,114 రూపీస్ అని వాళ్ళు చూపెట్టుకున్నారు సార్. అలాంటి ఒక కంపెనీ ఇవాళ అమృత్ టెండర్స్ వచ్చినప్పుడు మేమే కాదు, కేటీఆర్ గారే కాదు, మహేశ్వర్ రెడ్డి గారు కూడా రేస్ చేశారు, బీజేపీ ఫ్లోర్ లీడర్. దీనికి అమృత్ టెండర్ కాంట్రాక్ట్స్ 1,300 కోట్లు ఎట్లా వచ్చినాయి అనేది ఈయనకే, వీళ్ళ కంపెనీకి నంబర్ 1. ఇప్పుడు మొన్న సింగరేణిలో వీళ్లకు మళ్ళా వెంకటేష్ ఖని మైన్స్ ఇదే సృజన్ గారికి వచ్చింది. సో ఈ 2 సంవత్సరాల్లో ఇట్లా కోట్ల కాంట్రాక్ట్లు రావడానికి ఏం బిజినెస్ టిప్స్ ఉన్నాయి సృజన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది అనేది వాళ్ళ మేము కోరుతున్నాం. ఓకే, ఫైనల్ గా మీరు చరణ్ గారు ఇప్పుడు VKOC2 ప్రాజెక్టు 2023 నవంబర్ 10% అధిక రేటు తోటి తర్వాత ఎవరికి ఇచ్చేసారి సోదా కన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? నవంబర్ 20 ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నాం మేము. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే మేము ఉన్నామా? మీరు ఎట్లా ఇచ్చారు మరి? 20,000 రూపాయలు ప్రాఫిట్ ఉన్న సంస్థకు ఎట్లా ఇచ్చి చెప్పండి మరి. అంటే మీరు చేసే కరెంట్ వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది ఏమైనా అర్థం ఉందా? సోదా కన్స్ట్రక్షన్ ఏం చేయాలండి? దీప్తి రెడ్డి గారు ఎవరు? కందాల ఉపేంద్ర గారు కూతురు కాదా? ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే కాదా మరి? అంటే మీరు చేసే కరెంట్ వేరే వాళ్ళు చేస్తే VKOC2 లో అదేవిధంగా సోదా కన్స్ట్రక్షన్ కు నవంబర్ 23 10% ఎక్సెస్ తో ఇచ్చిన వాళ్ళు ఎవరు? అంటే మీరు ఇస్తేనేమో కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ మాత్రం చేసి తప్పైనా అది. ఇంకోటిసారి ఇక్కడ విచారణ చేపట్టండి ఆయన మీద. ప్రతిమా శ్రీనివాసరావు గారికి వినోదరావు గారు మనోడికి వచ్చి మేనల్లుడికి వచ్చి సార్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ దీక్షిత్ రావు గారికి వచ్చింది. అదే ఎవరి సంస్థ? బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చేసిన సంస్థ కదా. అదే కాకుండా VKOC2 లో ఎవరికి వచ్చి సార్ ఇది? మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారికి మనోడు కాలేదా? అదే నాకు అర్థంగా మీ ప్రభుత్వంలో పనిచేసిన వారికి నలుగురికి వచ్చింది. మీరు అనవసరంగా మా ప్రభుత్వాన్ని పట్టగాల్సి మీద చేసే ప్రయత్నం మేము ఎక్కడ కూడా టెండర్ మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి మీ ప్రభుత్వంలో మీకు చుట్టాలు బంధువులు ఉన్న సంస్థలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి కొండా సురేఖ గారే చెప్పారు, వారి కుమార్తె చెప్పింది మీరు కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చుకుంటున్నారు, ఎట్లా పంపకాలు ఇచ్చుకుంటున్నారు, కేక్ లాగా కోసుకుంటున్నారని మీ మంత్రి గారి కుమార్తె చెప్పింది, మేం కాదు. రావడానికి కారణం కేసీఆర్ గారు చెప్పింది కదా, మీరు రద్దు చేయలేదు మరి. అంబేద్కర్ సుజన చౌదరి ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ రద్దు చేయలే, పాలమూరు రంగానికి సంబంధించిన టెండర్ రద్దు చేయ వేరే వాళ్ళకి మీరు చేసే కరెంట్ వేరే వాళ్ళు చేస్తే తప్పైనా అది. దోసుకుంది మీరు, దోసుకున్న సొమ్మును దాచుకుంది మీరు. మీ అకౌంట్ లో 15 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసుకుంది మీరు, మేము కాదు. దేశంలో 60 సంవత్సరాలు సార్ ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో ఉన్నది 900 కోట్లు జాతీయ స్థాయి అకౌంట్ లో. మీ అకౌంట్ లో 1515 కోట్లు జాతీయ స్థాయిలో ప్రాంతీయ అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ మీ సార్, మాది కాదు. మీరు చేస్తే కరెంట్ అయితే వేరే వాళ్ళు చేస్తే తప్పట్లేదు సార్, నాకు అర్థం కాకడతా. టెండర్ యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం మాత్రమే, చట్టాన్ని లోబడి మాత్రమే టెండర్లు ఇచ్చిన తప్ప ఇక్కడ అవినీతి తావులేదు.
ఏదో 2 ఛానళ్ళ పంచాయతీ మాకు ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బర్జీవి కుమార్ గారు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ఒక్క ఫైనల్ గా చెప్పండి, ఒక ఆ బామ్మరిదినే ఎందుకు టార్గెట్ గా తీసుకుంటున్నారు వీళ్ళు? అన్యాయంగా టార్గెట్ గా చేశారా, ఏమన్నా పాత్ర ఉందని చేశారా? సార్ వాళ్ళ బాధ అంత ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనోహర్ కట్టన్ గారు కలిసి కేటీఆర్ గారు ఏమైంది సార్, అది ఏమి అమృత్ రెండేళ్ళలో ఏదో జరిగిందని ఇచ్చి మరి ఏమైంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? మీరు ట్విట్టర్ లో కూడా కలిసినట్టు ఎందుకు పెట్టలేదు మరి? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటి సార్ అంటే, చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి, మేము ఏమి తప్పు చేయలేదు, మా ప్రభుత్వం ఎక్కడ అవినీతి తావులేదు, మా కేబినెట్ లో మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యే అంతా కూడా సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కుటుంబ కళాలు స్టార్ట్ అయ్యి కల్లపుల కైతే బయటకు వచ్చింది. అలా కుటుంబం అనేది, ఫ్యామిలీ అనేది అయితే కొంత సెంటిమెంట్ ఎక్కువ ప్రజల్లో పోయి, మరి మీరు ధైర్యంగా సిబిఐని వెల్కమ్ చేయండి, అప్పుడు కేంద్రం సిబిఐని పంపించేస్తారు. మరి ఉపేంద్ర గారు కూతురు కాదా? మీరు నిర్ధారించండి. కూతురు పెట్టలేదా? కందాల ఉపేంద్ర ప్రెస్ మీట్ పెట్టి మా కూతురే కంప్లైంట్ చెప్పేసి వారు మాట్లాడలేదా? మీ కూతురు మనోహర్ రెడ్డి గారు అబ్బాయి కాదా? జైపాల్ రెడ్డి గారు సోదరు మనోహర్ రెడ్డి గారు అబ్బాయి కాదా? అది చెప్పే ధైర్యం ఎందుకు వస్తలేదు మీకు? తెలంగాణ సమాజం నమ్మరు, మీ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి సతీమణి గీతా రెడ్డి గారి బాబాయ్ చిన్న కొడుకు. తర్వాత రేవంత్ రెడ్డి ఎదుర్కొంటారా? ఏదేమైనా చరణ్ గారు ఒక మాట మాత్రం చెప్పాలి, ఆంబోతులని చెప్పినటువంటి మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన శుభాకాంక్షలు చెప్పడం ఎప్పుడు వినలేదు. ఒక ముఖ్యమంత్రి అటువంటి చేయకుండా ఉండమని చెప్పండి, లేకపోతే ఆయనే లీక్ ఇచ్చారంటానికి ఇటువంటి అన్ని ఆస్కారం ఇస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు తెలియచేస్తున్నారో లేదా ఏమైనా బలహీనతో చేస్తున్నారో మాకు తెలియదు, కానీ ఆయనకి ఈయనకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఉంటే ఉండొచ్చు. ఓపెన్ అయిపోతే మీకే నష్టం. సార్ దీపాదాస్ మున్షి గారి మీద ఆర్టికల్ వచ్చేది ఏబిఎన్ లోనే, నటరాజన్ గారిని తొలగిస్తున్నారు అనే ఆర్టికల్ వచ్చేది ఏబిఎన్ లోనే, HILTP మీద ఒక మంత్రి లీక్ ఇచ్చిండు అని వారి పేపర్ లోనే వస్తుంది. మంత్రుల పర్ఫార్మెన్స్ బాగలేదు అని ఫ్రంట్ పేజ్ అదే పలుకులలో ఆ పలుకులు ఉంటాయి కదా సార్, ఆ పలుకులు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెళ్ళి తెలుగుదేశాన్ని పోగొట్టడం కానీ, చంద్రబాబు గారిని పోగొట్టడం కానీ, తెలుగుదేశం పత్రిక దగ్గరికి వెళ్ళడం కానీ కొంచెం అప్రతిష్ట, కొంచెం మీరు తెలుసుకుంటే మంచిది. అందుకే ఇప్పుడు మీరు అవకాశం ఇస్తున్నారు, హైకమాండ్ ఫిర్యాదు చేశారని అదని మీరు అవకాశం ఇస్తున్నారు. అట్లాంటి ఆంబోతని మీరేని ఆంబోత్ దగ్గరికి ఒక ముఖ్యమంత్రి వెళ్తాడా? నాకు ఆశ్చర్యంగా ఉంది. అది ఇది జరగక ముందు పోయింది, జరిగిన తర్వాత పోలేదు. జరగక ముందు పోయినటువంటి అంటే ఆయన ఉద్దేశం అదే కదా, ఆయన ఉద్దేశం కాదు కాదు. ఆంబోతు 2 ఆంబోతులు అన్నారంటే ఒక ఆంబోతు అనే సంగతి ముందు నుంచి ఐడియా ఉండాలి కదా, అప్పటికప్పుడు అంటారు కదా. ఇప్పుడు రాధాకృష్ణ గారికి కేసీఆర్ గారికి రాననుకునే సంబంధం ఉందని చెప్పి వారే మాట్లాడు, మేము చెప్పింది కాదు. ఆయన కూడా కాదు, వాస్తవం కేసీఆర్ గారు కూడా అలాంటి తప్పు చేశారు, నేనేం కాదనట్లా. 100 మీటర్ల లోతును పాతి పెడతానని చెప్పి ఆయన 100 మీటర్ల ఎత్తున హెలికాప్టర్లో తీసుకెళ్లాడు, ఆయన కూడా చేశాడు. కానీ కాదు కొత్త సంవత్సరం సందర్భంగా వెళ్ళటం అనేది అది అనవసరంగా వెళ్ళి వివాదాస్పదం అవుతున్నాడు. మీ ఇష్టం అయినా పర్వాలేదు, మేము బదనమైనా పర్వాలేదు, మేము అక్కడికి వెళ్తామంటే వెళ్ళండి, మీ ఇష్టం. దానికి చెప్పండి. బ్రేక్ తీసుకుని ఫోన్ ట్యాపింగ్ ఒక్క నిమిషం చరణ్ గారు ఆగండి. రైట్, కుంభకోణాలలో చాలా తీవ్రమైన అంశం సార్ ఇది, బొగ్గు కుంభకోణం కానీ ఇంకేదైనా సరే. సీనియర్ జర్నలిస్ట్ సార్, మీకు బాగా తెలుసు, గత యూపీఏ ప్రభుత్వంలో 150,000 కోట్ల రూపాయలు ఇట్లాంటి బొగ్గు గన్లు దారాదత్తాలేదు కదా. నేనేమంటున్నాంటే, గతంలో దశాబ్దాల కాలం యూపీఏ గవర్నమెంట్ కుంభకోణాల ప్రభుత్వం కాబట్టి కూలిపోయింది, అనేక స్కామ్లు ఇప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, ఫాలో అవ్వమని చెప్తున్నాం. దాంట్లోకి వెళ్తే ఇప్పుడు అది అవ్వదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్ గారు నిలదీశారు. నీళ్లు నమిలిన సిట్ అని ఈ పత్రిక రాసింది. అయితే బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపులు చేయడం లేదా అని కూడా కేటీఆర్ గారు అన్నారట. అయితే
విరాళాలకు సంబంధించి అడిగారు, ఎలా వచ్చాయి, కోట్ల బాండ్లు వచ్చాయి, ఎలా వచ్చాయని సిట్ లీక్ అనుకుంటా వాళ్ళు ఇచ్చారు. ఏది కరెక్టు, ఏది వాస్తవం? నిజంగానే ఇది భయపెట్టడానికా లేకపోతే జరిగింది కాబట్టి చేయటానికా? సార్, ఒకటి నంబర్ 1, అధికారికంగా ఇవాళటి వరకు కూడా సిట్ ఏమీ చెప్పలేదు. కానీ బయటికి రిలీజ్ చేయకపోయినా కూడా నంబర్ 1 ఇగో రాధాకిషన్ రావు గారిని కూర్చోబెట్టి విచారణ చేసిరట, సినిమా నటులది అయిందంట. ఈ కొన్ని ఒక 2 సంవత్సరాల నుంచి లీకులు చేస్తున్న ప్రభుత్వమే సార్ ఇది. వాళ్ళ సొంత వాళ్ళ మీద కూడా లీకులు చేస్తారు, బట్టిగారు లాంటి వాళ్ళ మీద కూడా లీకులు చేస్తారు, మా మీద కూడా లీకులు చేస్తారు. ఆ లీకు చేస్తున్న లీక్ వీరుడు ఎవరో చాలా స్పష్టంగా అందరికి అర్థమైపోతున్నది. మమ్మల్ని పిలవగానే రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చారు, పొద్దున పోయినాం, అయిపోయింది. 2 years పట్టింది సార్ వీళ్ళకు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి. 2 years పట్టింది. పోయినాం, చెప్పినాం, అయిపోయింది. కానీ వాళ్ళ చూడండి, మేము ఏనాడైతే ఈ బొగ్గు కుంభకోణం అని ఎత్తినామో దాన్ని డైవర్ట్ చేయడానికి, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ టైంలో డైవర్ట్ చేయడానికి దీన్ని తీసుకొని వచ్చారు. ఆల్రెడీ సుప్రీంకోర్టే హరీష్ రావు గారి కేసు విషయంలో చాలా క్లియర్గా చెప్పింది. వీళ్ళు వేసిన ఆ కేసు వ్యక్తి కానివ్వండి, హీజ్ అ పొలిటీషియన్, ఆయన వేసిండు, ఇది పొలిటికలీ మోటివేటెడ్ కేసు అని చాలా స్పష్టంగా ఇటు హైకోర్టులో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది, సుప్రీంకోర్టులో క్లోజ్ చేయడం జరిగింది. కానీ అయినా కూడా ఇక వ్యక్తిగతంగా రాశారు కదా సార్. ఎలక్టోరల్ బాండ్స్ విషయం మీద ఒకటి చెప్తాను సార్. ఎలక్టోరల్ బాండ్స్ని లీగలైజ్ చేసి దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో, కంపెనీస్ యాక్ట్లో, వీటినన్నిట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ప్రవేశపెట్టిందే ఆనాడు అరుణ్ జైట్లీ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సుమారు ఐ థింక్ 10,000 కోట్లకు రీచ్ అయినట్టు సార్. నంబర్ 1 ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్కి వచ్చినాయి, మాకు కూడా వచ్చినాయి లీగల్గా. సార్, ఒకవేళ బెదిరించి తీసుకునేదే ఉంటే ఎవడన్నా బ్లాక్లో క్యాష్ తీసుకుంటాడు కానీ లీగల్గా ఎలక్టోరల్ బాండ్స్గా తీసుకుంటారా సార్? బెదిరించి తీసుకునే వాళ్ళ దగ్గర, ఎక్స్టార్షన్ చేసే వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ కదా సార్ అది. సో ఇవాళ దాన్ని వీళ్ళు ఏదో పెద్దగా ఇవాళ అంటే లింక్ చేసి ఏదో క్రియేట్ చేద్దామనే ప్రయత్నం చేస్తారు. అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. యాక్టర్స్, జడ్జులు, జర్నలిస్టులు ఇవి అవి అని ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ మీద పడుతున్నారు. కాదు రేవంత్, మన కేటీఆర్ గారు అన్నది ఒక ఆసక్తి, మీరు చేయట్లేదా, గవర్నమెంట్లో చేస్తున్నారు కదా అని అన్నారు. అంటే అప్పుడు కూడా జరిగిందనే ఫీలింగ్ రాదా సార్? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కేంద్రంలో ఉన్న వాళ్ళు, మన్మోహన్ సింగ్ గారు ఫోన్ ట్యాపింగ్ని ఒప్పుకున్న వారు ఉన్నారు. కేంద్రంలో ఉన్న ఇదే రాహుల్ గాంధీ గారు పెగాసిస్ అని పార్లమెంట్లో ఇవన్నీ కూడా చర్చ జరిగినాయి. సార్, ఒకటి సింపుల్గా ఒకటి చెప్తాను సార్. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఒక ఫోన్ ట్యాప్ అయింది, ఇది పలానా డివైస్ ట్యాప్ అయింది అని బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బిల్వరా, రఘునందన్ రావు గారు నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బిల్వరా అని ప్రెస్ మీట్ పెట్టగానే సార్, ఇది సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం మొన్న ఈ కేంద్ర బీజేపీ వాళ్ళు పంపించినప్పుడే సార్ దీన్ని డివైస్ని తీసుకొని ల్యాబ్కి పంపిస్తేనే, టెక్నికల్ కమిటీకి పంపించి ఆ తర్వాత వస్తేనే ఫోన్ ట్యాప్ అయిందా లేదా తెలుస్తుంది సార్. సో ఇప్పుడు ఇవాళ వరకు ఏమీ జరగలేదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైంది తెలుసా? లా అండ్ ఆర్డర్ కోసం కానివ్వండి, క్రాస్ బార్డర్ టెర్రరిజం కోసం కానివ్వండి, లేకపోతే రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం కానివ్వండి, వాళ్ళు చేసే ప్రొసీజర్ వాళ్ళది సార్. దానికోసం కేంద్ర హోమ్ సెక్రటరీ అవన్నీ కూడా ఉంటాయి. దాన్ని వాళ్ళ లింక్ పెట్టేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు చూడండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి రేపు ఖచ్చితంగా వీలు చేస్తున్న దాంతో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేపు గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి సార్. రేవంత్ గారు కూడా చేసిర్రు, ఇది ఎట్లా చేసిర్రు అని రేపు వచ్చి మేము రేవంత్ గారి మీద ఇలాగే విచారణ ఇవన్నీ చేస్తూ ఉంటే మేము అట్లా చేయలేదు ప్రభుత్వాల మీద. విఠల్ గారు టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా మాట్లాడండి. సరే, ఇది చాలా ఫోన్ ట్యాపింగ్ విషయము మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసిన కామన్ పబ్లిక్ రెగ్యులర్ ఫోన్ లో మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఎవరైనా ఫోన్ లో మాట్లాడితే వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఫేస్ టైమ్ లోనో లేదా ఇట్లాంటి యాప్స్ బాగా వాడారు. ఇది ప్రభుత్వం తేల్చాలి. 2 సంవత్సరాల నుంచి మరి సిట్ విచారణ నిన్నడు కూడా నాకు తెలిసి సిఆర్పి సెక్షన్ 160 ప్రకారం కేటీఆర్ ను పిలిచినట్టున్నారు, సాక్షులుగా పిలిచినట్టున్నారు, విట్నెస్ గా పిలిచినట్టున్నారు. ఇది ఎంతకాలం ఈ విట్నెస్లు ఎవరు? మరి విట్నెస్లు పిలుస్తుంటే అసలు దోష ఎవరు తేల్చాల్సిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కదా. ఇవాళ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడారు, మరి ఇదేంది ఢిల్లీకి ఇక్కడ కొంతను కుదురుతలేదా, ఇంకేదన్నా సూట్ కేసుల వ్యవహారమా, ఎంతకాలం ఇది నడిపిస్తారు అని బండి సంజయ్ గారు నిన్న మాట్లాడారు. మరి ఇది ఎంతకాలం, దేనికి నిజంగా దోషులను శిక్షించే ఉద్దేశమా, లేకపోతే భయపెట్టించేదన్నా ఇంకేదన్నా వసూలు చేసే కార్యక్రమాలా, ఏదన్నా ఇంకేదన్నా రాజకీయ కోణంలో దీన్ని మరి చూడాలా? ఇది నిజంగా దోషం జరిగితే డెఫినెట్ గా వెంటనే ఎఫ్ఐఆర్ ఇప్పుడు సిట్ నడుస్తా ఉంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి దోషం తేల్చాలా. ఇంకా ఏడాది అయితే ఇంకో 1.5 year అయితే ఎలక్షన్ మూడ్ వచ్చేస్తారు సరే, అప్పుడు అవన్నీ పక్కకు పోతాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం రాబోయే రాజకీయాలు వేరుగా ఉంటాయి.
మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ Right. ప్రక్రియను చరణ్ గారు, ముగించి చరణ్ దోషులు గారు. ఎవరు తేల్చాలా? చరణ్ గారు చెప్పండి, ఎదురు ప్రశ్నించినట్టుగా వాళ్ళ పత్రికల్లో కొన్ని పత్రికల్లో వస్తే ఎలక్ట్రల్ బాండ్స్ గురించి అడిగారని చెప్పి మరికొన్ని పత్రికలు వచ్చింది. అసలు ఏం జరిగింది? కేటీఆర్ గారు భయపెట్టారా లేక భయపడ్డారా? లేక స్టోవర్టపురం దొంగలు అన్నంత వరకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు వెళ్ళారు? సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఒక్కుంటారు ఫోన్ ట్యాపింగ్ అయింది మేము చెప్పి వి ప్రకాష్ గారు చెప్పారు. హరీష్ రావు గారు ఫోను వాళ్ళ బంధువులు వాళ్ళ అంచెల ఫోన్ ట్యాపింగ్ అయింది. వి ప్రకాష్ గారు వారు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అలవాటు బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా చెక్ చేసుకుంటే వీడియో తెలుసు. అదే కాకుండా ఇక్కడ కేటీఆర్ గారు చేసి ఉండొచ్చు 2-3 ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని వారే అన్నారు. మేము అన్నది కాదు, ఇక్కడ వారు అన్నారు, తర్వాత వీరు అన్నారు. తర్వాత ఏకంగా ఎవరు మన విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్పిండు, వాళ్ళ భూమి ఎవరైతే కొంతానికి వచ్చిండో అది ఆయనకి తెలుసాడా, ఆయన ట్యాపింగ్ చేసిరు కాబట్టి ఆ భూమి కొనుక్కుంటూ అడుగురని చెప్పేసి వారు మాట్లాడారు. ఈటల అదే మాట్లాడారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వాళ్ళ ఆయనలో ఫోన్ ట్యాపింగ్ ఇంకో కలపులకు అయితే కాదు అల్లుని ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తానని చెప్పి ఆమె చెప్తున్నది. ఎవరు ఎమ్మెల్సీ ఎంపీగా పనిచేసిన కలపులకు అయితే కాదు చెప్తా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ చేసిన హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చాలా స్పష్టంగా మా పిఏల ఫోన్లు మా ఫోన్లు అన్ని ట్యాపింగ్ అని చెప్పేసి వారు మాట్లాడతాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, దానికి ఇప్పుడు కేటీఆర్ గారు చేయించినట్లుగా ఆధారం ఏమైనా ఉందా? హరీష్ రావు గారు చేయించినట్లుగా ఆధారం ఏమైనా ఉందా? కేసీఆర్ గారు చేయించినట్లు ఆధారం ఏముందా? మౌఖికంగా నేను 100 చెబుతాను, మీ మీద చెబుతాను, ఇంకోళ్ళ మీద చెబుతాను, కానీ వాటికి రిటర్న్ గాను ఎక్కడైనా వాయిస్ లేకపోతే ఇప్పుడు అప్పుడెప్పుడు ఓటు కేసు ఉంది, ఆ వాయిస్ ఏదో వచ్చింది కాబట్టి అది ఇష్యూ అయింది, లేకపోతే లేదు కదా. అట్లాంటివి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? కేవలం మీ స్కాములు వస్తున్నాయి కాబట్టే ఈ డైవర్షన్ కోసం చేశారన్నది వీళ్ళ ఆరోపణ. సార్ స్కాములు స్కాములు అనేది లేదు. తెలంగాణ కాంగ్రెస్ స్కాములు చేసింది వాళ్ళు, దోసుకుంది వాళ్ళు, అయిపోయింది. తెలంగాణ 11 రోజు నుంచి ఓట్లు తీసుకొచ్చి నడిపే పరిస్థితి. దివాలా తీపించిన వాళ్ళు మాట్లాడితే అంతవరకు బాగానే ఉంది. దీనికి సంబంధించి ఆధారాలు కాదు ఎట్లా సేకరించడం కోసమే సిట్ విచారణ చేస్తుంది సార్. ఇదేమైనా కేసులు నమోదు చేయాలి కదా, ఆధారాలు సమకూర్చడం కోసం మాత్రమే. ఇప్పుడు సంధ్యా సీతారావు గారు ఉన్నారు, వారిని బెదిరించి ఎలక్ట్రోరల్ బాండ్లు కంప్లైంట్ ఇచ్చాడా? మేరకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కదా సార్ బెదిరించారని ఇచ్చాడా? ఇప్పుడు రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారంగా హరీష్ రావు గారు చేశారు. లొటబీస్ కేసు అన్నమాట. లొటబీస్ కేసు ఇంతెందుకు భయపడు? లొటబీస్ కేసు అంటే భయపడే పరిస్థితి. భయపడేది లేదన్నాడు కదా కేటీఆర్ గారు. సార్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఎవరి దోషం ఎవరి శత్రు ఉంటే శత్రు నెంబర్లు ప్రతిపక్షాల నెంబర్ ఇవన్నీ ఇచ్చి ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. మరి ఎందుకు డిస్ట్రాయ్ చేసి సార్? ఎందుకు మీ ప్రభుత్వం కూడా చేస్తోంది కదా అని కేటీఆర్ గారు. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ తావులేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఉంటే అనుమానం ఉంటే కంప్లైంట్ చేయండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి, తెలుస్తుంది. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం జస్ట్ చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతాను. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తాం. సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వం బురదలితే అన్ని నిజమైపోతాయి. తెలంగాణ సమాజంలో గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మారుతుంది. జూబ్లీస్ ఓడిపోయారు, కంటోన్మెంట్ ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్ ఓడిపోయినా కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బురదంతా చల్లండి ఏమైతుంది? వాళ్ళు తలటం వేరే, మీలో మీరు తలుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అంతవరకు ప్రజాస్వామ్యం సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కనీసం వ్యక్తిగత ఉండే పరిస్థితి లేకపోతే మన జీవన్ రెడ్డి గారు గొడవ చేస్తున్నాడు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ భవన్ లో ఎట్లా మీ మీటింగ్ ఎట్లా తీసుకురానిచ్చారని గొడవ చేశాడు కదా. అట్లా మీలో మీరు బురద తలుకోకుండా జాగ్రత్తగా ఉండండి. రైట్. కృషాంక్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, విఠల్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.